తమి సినిమా పేరు జనకైతే గనక. గనకైతే జనక డనక 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 అన్నట్టు ఉన్నది. తమ్మి అట్లా ఎవరు పెట్టిరు నోరు తిరగకుండా? డైరెక్టర్ అంటే జనకైతే గనక, తండ్రి అయితే గనక. అవునా పరిస్థితి అర్థము. తండ్రి అయితే గనక, తండ్రి అయితే ఏమన్నది ఇక తిని మరి గడ్డనకర నక్క నక్కర నక్క నక్కర నక్క నక్కర చేసుకున్నాడే. గింతగానం పట్టుకొచ్చినావు తమ్మి. ఒక దిక్కు పాల డబ్బు, ఒక దిక్కు డైపర్, ఒక దిక్కు కరెంటు బిల్లు, ఇదేమన్నది క్రెడిట్ కార్డు బిల్లు అన్నట. కాండోమ్స్. ఇది సైకిల్ బొమ్మ, ఓ సంచి, న్యాయము. చిన్నగలేమో అమ్మ తండ్రి ఆవిడేమో కానీ నేను మంచిగా తండ్రి చేసుడేమో కానీ మంచిగా అందులో ఏమంటారు తమ్మి వెనకటికంటే ఇసురురా వేసి ఇసురుడు, రుబ్బురోళ్ళు వేసి రుబ్బుడు. ఇప్పుడు అంత మిక్సీ గిన్నెలు వచ్చే అలా పెట్టుడు గిర్రన్నది ఇప్పుడే. ఇక అట్లా ఉన్నట్టున్నది నీ ముఖం చూస్తే. ఇట్లా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడే మిగిలిస్తున్నాడు మంచిగా పిల్లగాడు ఇయ్యి అని. అట్లా ముఖం చూడండి అమ్మ మొత్తం 3 రోజులు తినకుంటున్నట్టు గుంజుకపోయింది. ఇక్కడ నవ్వాను. అదే అవుతమ్మి పండ్ల పుల్లు వేసుకొని తిరుగుతున్నావు సినిమాలా. పేస్ట్ బీరష్ ఇయ్యలేదా డైరెక్టర్ సారు? అడగద్దా నువ్వే సారు బాగుంటుందా ఆ సినిమాలో గిట్లా నేను పండ్ల పుల్లు వేసుకొని ఇట్లా తిరుగుతుంటే బాగుంటుంది అని అడగదా నువ్వు? అంటే నిజంగా కూడా అప్పుడప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్తే వేపలతోనే ఉంటుంది. సో అలవాటు. అయ్యో బిడ్డ సార్ని అయితే అడగలేవు. మొగమాట మీ పిల్లగా అనుకున్నట్టున్నది బాగా. అడగాలి తమ్మి. మంచిదే కదండి వేప. పేస్ట్ కంటే వేపలు చాలా మంచిది కదా. మంచిది పోనీకి ఏదో ఒకటి ఇచ్చిండ్రు మొత్తానికి. ఈయన అయితే ఇచ్చిండ్రు అనుకున్నావా? అయ్యో బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చి తమ్మి. ఓ డైరెక్టర్ సార్ మళ్ళీ సినిమాలో నీ పిల్లగానికి ఇంత బీరష్ పేస్ట్ ఇయ్యు వదుకుంటాడు మంచిగా బుర్ర వచ్చేటట్టు ఇట్లా. ఇంకొకటి అడుగుదాం అనుకున్నా. పాత డొక్కు స్కూటర్ వేసుకొని తిరుగుతున్నావు మరి మనకి దగ్గర. మీ నాయన కూడా మోటార్ ఇప్పియలేదా? అదే మా నాన్న కోసం చేస్తాను సినిమా. నాయన చల్లగుండా. అదే ఒకటే లొల్లి పంచది నడుస్తున్నది నీకు మీ నాయనకు. అవును. పైసల పంచదా ఏమటికి? అదే ఎందుకు సెటిల్ చేయలేదు అని ఉంటుంది. ఇంతకు ఈ సినిమాకు పేరు జనక అయితే గనక అని పెట్టిన మీ డైరెక్టర్ సారు కథ గిట్లా ఆయన్నే రాసుకున్నాడా? పేరేమిటదైనది? సందీప్ రెడ్డి బండ్ల. లేకపోయినా అమ్మ బండ్ల సందీప్ రెడ్డి ఈరోజు ఉంటే మాట్లాడదు జరసేపు పిల్లగాంతో ఇట్లా మంచిగానే చేపించిండ తమ్మి. మంచి రైటర్ ఆయన. సలార్ సినిమాకి రైటర్. ఇది డెబ్యూ సినిమా డైరెక్షన్. ఆ సినిమాకి రాసిండు. ప్రశాంత్ నీల్ సార్ దగ్గర రైటింగ్ చేస్తారు ఆయన. సో ఇది డెబ్యూ డైరెక్షన్. సో సూపర్ రైటర్. డైలాగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి రైటర్, మంచి పర్సన్. అందరూ నీకు చెప్పంగానే సై చేస్తా తమ్మి అన్నవా లేకపోతే ఉండన్నా ఆలోచన చేస్తా అన్నవా? ఎప్పుడు చేద్దామని నేనే ఎమ్మటపడ్డాను అక్క. ఆయన ఎంబడి నువ్వే పడ్డావు. మామూలుగా అయితే హీరోలు ఎంబడి డైరెక్టర్ సార్లు పడతారంట. డైరెక్టర్ సార్ ఎంబడి పడ్డ హీరో.